తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేదంటున్నారు. ఓరే మీరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడమే మన సమయం వృధా కాలయాపన. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలా? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే రెండు కారణాలు. ఏం కారణాలు? ఫస్ట్ ఒకటి ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్ళడం. మాట్లాడు. మనం హైదరాబాద్లోనే చూసుకుందాం. హైదరాబాద్ వల్ల ఎంతమంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈరోజు గాంధీ కుటుంబం అని చెప్పేసి 5,000 కోట్లు పెట్టి ఎందుకు విగ్రహం కట్టమన్నారు, ఎవరు కట్టమన్నారు? ఆడ దాదాపు 500 మంది 1000 మంది ఫ్యామిలీస్ రోడ్డు పాలు అవుతున్నాయి. అబద్ధాలని ప్రచారం చేయడంలో బీజేపీని మించిపోయింది బీఆర్ఎస్ అంటున్నా. అరే గాంధీ వారి యొక్క వ్యవహారం కోసం చేస్తున్న పనుల్లో ప్రారంభించిన వ్యవహారం మాత్రమే. ఇంకా ఏ విధంగా చేయాలన్నా ఇంకా ముందుకెళ్ళిన విషయాన్ని ఇంకా సేకరిస్తుర్రు. ఆ సేకరించిన వ్యవహారాన్ని ఇంకా ప్రారంభం కాలేదు, ఇంకా స్టోరే పడలేదు. సో అనుకున్నంత 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం అదేం లేవు. క్లారిటీ ఇచ్చేస్తే చాలా మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆ బాబుగారి నిర్మాణాన్ని ప్రత్యేక స్థాయిలో చేయాలన్న ఉద్దేశంతో కొన్ని ప్రణాళికలు చేయడం నిజమే. ఓకే, కానీ మీరు అనుకుంటున్నట్టు ఇన్ని వేల మంది రోడ్డుకి వచ్చి ఇన్ని వేల కోట్లు రాసిపెట్టారు కాదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇబ్బంది పెట్టే ఏ కార్యక్రమం చేపట్టారు. నేను 5 చెప్తాను. 5 కాదు 50 చెప్పు. ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు చూడకుండా. మీరు కూడా టీఆర్ఎస్ కి కనుక నడుతున్నారు. ఒక ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి గారితో ఒక పని అయితే లేదు, నా పైసా పని చేస్తలేడు అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ లో 5 మందిని గెలిపించుకుండు. ఎవరు? గుడెం మైపాల్ రెడ్డి గారు. ఆయన పేరు ఫస్ట్ టైం వింటున్నా. ఇప్పటి వరకు వినలేదు. జిహెచ్ఎంసీ లో గట్టిగా ఉండదు. 100% కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే మున్సిపాలిటీల్లో 93% పైగా ఓటింగ్ షేర్ తీసుకొని 93 మున్సిపాలిటీ గెలుచుకొని గణనీయమైన పట్టణ స్థానాల్లో కూడా మేము గట్టిగా ఉన్నామని చెప్పి బీజేపీ పార్టీ కూడా ఓడగొట్టి వచ్చింది చరిత్ర మాది. ఇప్పుడు వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. నమస్తే సాయి అన్న. నమస్తే రాజన్న. చాలా రోజుల తర్వాత మీ టైం ఇవ్వట్లేదు. మీరు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు బిజీ అయిపోయారు. సరే అన్న, మొత్తానికి ఎట్లుందన్న కార్పొరేషన్ చైర్మన్? దాదాపు 2 years అయిపోయింది, దగ్గర 2 years. ఇంకా హ్యాపీ. రాజకీయంగా ప్రజాప్రభుత్వంలో వచ్చినాము, 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అభివృద్ధికి సంక్షేమానికి ఒక వారధిగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సుభిష్టంగా ఉంది. ఇట్లనే ఇంకా 8 సంవత్సరాలు ఉంటాం. రాష్ట్రంలో ప్రతి మూలన, ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి అర్హత గల కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా లక్ష్యం. ఓకే, సో మొత్తానికి హ్యాపీగానే ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. కేవలం మీరు ఉన్నారా? తెలంగాణ ప్రజలు ఉన్నారా? తెలంగాణ ప్రజలు ఉన్నారా? మీరు తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నప్పుడే మేము హ్యాపీగా ఉంటాం. నేను తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేదంటున్నా. ఓరే మీరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రజలు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని ఏమంటున్నాను? బహిష్కృత రాష్ట్ర సమితి, బహిష్కృత జనతా పార్టీ వాళ్ళని బహిష్కరించిన తెలంగాణ ప్రజలు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడమే మన సమయం వృధా, మన కాలయాపన అంతే. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలా? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే 2 కారణాలు ఉన్నాయి. ఏం కారణాలు? ఫస్ట్ ఒకటి ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్ళడం. ఓకే, మాట్లాడు. ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇవ్వడం. ఓకే, నిరుద్యోగ కుటుంబాలని, నిరుద్యోగ యొక్క కుటుంబాలందరినీ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం. భాగస్వామ్యం అంటే ఉద్యోగులుగా నియమించబడి. ఓకే, నేను ఏమంటాను ప్రతిసారి ఏమన్నా ఏంది కాంగ్రెస్ పార్టీ మీరు అంటారు కదా, అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది. కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్. ఓకే, ఘనంగా ఇప్పుడు చలో మీరు సరే మీరు మాట్లాడి చెప్పండి. మీరు అనుకోవచ్చు ఏమని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్న మెట్టు సాయి కుమార్ జెండా మోస్తూ ఉంటాడు, మనుషులను మోస్తూ ఉంటాడు, పొగుడుతూ ఉంటాడు. నిజం మాట్లాడుతూ ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మర్చిపోయిన దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీ. ఓకే, తెలంగాణ రాష్ట్ర పుట్టుకను అవమానించింది బీజేపీ పార్టీ. సో అందుకని బహిష్కరించేసిందే 100%. అసలు వాటికి చోటు లేదు తెలంగాణలో. నేనేమంటున్నాను, తెలంగాణ కాంగ్రెస్కి మాత్రమే తెలంగాణలో చోటు ఉంది. ఓకే, ఎందుకన్నా తెలంగాణలో అంతా కాంగ్రెస్ పార్టీని ఎందుకు
అంటే మీరంటే మీ కార్పొరేషన్ వచ్చింది, మీరు అభిమానించవచ్చు, జోకచ్చు, మీరు పొగడచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు, దట్స్ యువర్ పర్సనల్. బట్ ప్రజలు కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీని చేయాలి? ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లోనే చూసుకుందాం. హైదరాబాద్ వల్ల ఎంతమంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈరోజు గాంధీ కుటుంబం అని చెప్పేసి 5,000 కోట్లు పెట్టి ఎందుకు విగ్రహం కట్టమన్నారు, ఎవరు కట్టమన్నారు? ఆడ దాదాపుగా 500 మంది 1000 మంది ఫ్యామిలీస్ రోడ్డు పాలు అవుతున్నాయి. ఇవన్నీ కనిపిస్తలేవా? కేవలం మనం ఏంటంటే మీరు హైదరాబాద్ కాబట్టి నేను ఓన్లీ హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నాను. ఇంకా పల్లెల అక్కడ సైడ్ వెళ్తే ఇంకెక్కువ ఉంటుంది అన్న చాట భారత్. 100% అబద్ధాలని ప్రచారం చేయడంలో బీజేపీని మించిపోయింది బీఆర్ఎస్ అంటున్నా. ఓకే, బీజేపీని అక్కడెక్కడో పాడేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇట్లా అబద్ధాలని ప్రచారం చేసి 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 నిజాలు మాట్లాడడం మర్చిపోయారు వాళ్ళు. అచ్చా, అంటే మీరు చెప్పే నిజం మాట్లాడితే వాళ్ళకు ఒళ్ళంతా కంపరమేస్తుంది. నిజం మాట్లాడితే వాళ్ళ యొక్క మనసు అనేది సిద్ధంగా ఉండదు. వాళ్ళ నాలుక ఎప్పుడు నిజాన్ని పలకదు. అయ్యే వ్యవహారం వేరా, అవి అవ్వాల్సిన వ్యవహారం వేరా. అరే గాంధీ వారి యొక్క వ్యవహారం కోసం చేస్తున్న పనులలో ప్రారంభించిన వ్యవహారం మాత్రమే. ఇంకా పూర్తి పరిశీలన జరగాల్సింది, నియామక వ్యవహారం జరగాల్సింది. ఇంకా ఏ విధంగా చేయాలన్నా ఏ విధంగా ముందుకెళ్ళిన విషయాన్ని ఇంకా సేకరిస్తుర్రు. ఆ సేకరించిన వ్యవహారాన్ని ఇంకా ప్రారంభం కాలేదు, ఇంకా స్టోనే పడలేదు. ఒకటి గాలి మాటలు గత్తర మాటలు మాట్లాడడంలో బీఆర్ఎస్ పార్టీ ఏమిటి కదా, అబద్ధాలను ప్రచారం చేయడంలో బీజేపీ యూనివర్సిటీని టాప్ ఎండ్గా మూలబెట్టింది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నా. ఓకే, సో అనుకున్నంత 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం అదేం లేవు. అయితే నేను ఏమంటున్నా అంటే సమాచార లోపం ఉంటుంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పప్పుల్లో తలక పెట్టేసుకుంది. అంటే పప్పులో కాలేజ్ ఉంటారు కదా. మీకన్నా క్లారిటీ ఉందా? నేను క్లారిటీ అంటే మీరు క్లారిటీ ఇచ్చేస్తే చాలా మంది ప్రజలు అవస్థలు. నేను అవస్థలు ఇప్పుడు ఏమంటే జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మహాత్మా గాంధీ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత స్థానాన్ని హైదరాబాద్ నడిబొట్టున హైదరాబాద్ యొక్క అంటే గతంలో ఆయన చనిపోయినప్పుడు ఆయన ఒక భస్మాన్ని ఆయన ఒక చితి భస్మాన్ని తెలంగాణకు హైదరాబాద్కి రావడము, కొన్ని యూపీ తీసుకెళ్ళడము, అది గుజరాత్ వెళ్ళడం జరిగింది. అంటే హైదరాబాద్ యొక్క ప్రత్యేకత బాపుఘాట్ దగ్గర ఉంది. ఆ బాపుఘాట్ నిర్మాణాన్ని ప్రత్యేక స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రణాళిక నిజమే. కానీ మీరు అనుకుంటున్నట్టు ఇన్ని వేల మంది రోడ్డుకి వచ్చి ఇన్ని వేల కోట్లు పెట్టారు కాదు. ఇంకా పరిశీలన మాత్రమే ఉంది. చేద్దాం అంటే ప్రజాభిప్రాయ సేకరణలో ఇంకా ముందుంది. ఇంకా ఎలాంటి నిర్ణయాలు కాలేవు. ఆ నిర్ణయాలు కాకముందే, ఎలాంటి వ్యవహారం చేయకముందే బట్ట కాల్చి మీడియా చేస్తాము, దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రతి అబద్ధాన్ని ప్రజలు నమ్మాలి అనే విషయాన్ని బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గంపగుత్తగా వ్యవహారం చేస్తా ఉంది. నేను మీకు సమాచారం మీకు లేకపోవచ్చు, ఎందుకంటే ప్రజలకు అంటే కావాలని ప్రాపగండా చేయడం ఏడుస్తున్నారా ప్రజలు? ప్రజలకు ఒక ఎవరో ఒకరు వెళ్ళి మీ ఇల్లు కూల్చట్లేదమ్మా, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి ఎవరో ఒకరు చెప్పచ్చు కదా. అబద్ధానికి నమ్మడంలో అంటే కదా మంచి మంచి అనేది పక్కింటికి పోయే బదులు అబద్ధం అనేది 60 ఏళ్ళు తిరుగుస్తాడు. నిజం పలికే ముందు అబద్ధానికి చాలా వేగం ఎక్కువ. ఓకే, ఏదో బూటకం మాటలు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చూసినా కూడా ప్రజలను ఇబ్బందులు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఏదో ఒక చిల్లర మాటలు మాట్లాడేసి ఏదో ఒకటి విషయాన్ని తీసుకొచ్చేసి ఇది ఇట్లా అవుతుంది అట్లని చెప్పి మాటంలో వాళ్ళకి రాజకీయం, ప్రతిసారికి రాజకీయం, కింద పడ్డ రాజకీయమే, పైన లేచిన రాజకీయమే, కూర్చున్న రాజకీయమే, నిల్చున్న రాజకీయమే. ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టాలని చెప్పి కొంతమంది దుర్మార్గంగా మాట్లాడుతూ చెప్తున్నాను. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇబ్బంది పెట్టే ఏ కార్యక్రమం చేపట్టారు. నేను 5 చెప్తా. 5 కాదు 50 చెప్పు. 5 చెప్తా. ఏమంటున్నా, ప్రజలకు అవసరమయ్యే ప్రతి కార్యక్రమం ముందుకెళ్తాం. ఓకే, మీరేదో మాట్లాడేసి ఈ విధంగా అవుతున్నది, నోటీస్ వచ్చేసినాయి, 5,000 కోట్లు అన్ని కల్పితాలు మాట్లాడి అయిపోతుందా చెప్పండి? మీకు జీవం వచ్చిందా? రాలే. వచ్చిందా? ఎల్లుండి భూమి పూజ కూడా ఉందంట. ఎక్కడ ఉంది? అక్కడనే బాబుగారి దగ్గర. ఎందుకు మాట్లాడతారండి? ఎందుకంటే పచ్చేపదం మాట్లాడతారు. అరే నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే మెట్టు కుమార్ ఏమంటున్నారు, అదే నిజమైతే మెట్టు కుమార్ అడగచ్చు. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజలకు ఇబ్బంది అయ్యి ఏ కార్యక్రమం చేపట్టాడు. పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. కావాలని రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఆయుధం దొరకలేదు. కాబట్టి ఈ ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి వెళ్తున్నారు. తెలుసు ఆయుధం నిలవదని. కేవలం ఏమంటారంటే
వాళ్ళ పేపర్ ఉంది, వాళ్ళ దగ్గర ప్రెస్ ఉంది, వాళ్ళ దగ్గర సోషల్ మీడియా ఉంది, వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించిన 15,000 కోట్ల అకౌంట్ ఉన్నాయి. కాబట్టి మేము ఇష్టమంటే చేస్తాము, మేము పలికిందే నిజము, చూసినంత అబద్ధం అని చెప్పి ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నా. ఎప్పుడైనా కానీ మీరు ఒక మంచి అయిన కార్యక్రమం ఏమైనా చేసిర్రా? ఓకే, గత 10 ఏమైనా చేసిర్రా? చేయలేదు. రాచి రంపాన పెట్టింది మీరే. ఎందుకు తెలంగాణ డెవలప్ అయింది అనుకో. ఇక్కడ డెవలప్ అయిందండి, ఎక్కడ డెవలప్ అయిందండి? ఓకే, బీఆర్ఎస్ పార్టీ డెవలప్ అయిందండి. ఇస్తాంబుల్ అన్నారు వరంగల్ని, సింగపూర్ అన్నారు హైదరాబాద్ని, కరీంనగర్ ఇంకేమన్నారు, ఏది మన మలేషియా అన్నారు. ఎవరు చేసిండ్రు సార్? మీరు అన్నది 2 సంవత్సరాల్లో మీరేం చేసామంటే వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇచ్చినాము, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఇచ్చినాము. ఈ 10 ఏళ్ళు పెట్టుకున్నాం, మన నోట్లో పెట్టుకున్నాం 10 ఏళ్ళు. ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్కి వచ్చినాం, మెట్రోని విస్తరిస్తున్నాం. అది మీకు ఇవ్వాలి క్రెడిట్, కేంద్రం ఇవ్వాలి. బీజేపీ ఏమో మేము ఇస్తున్నాం కదా, అది ఎప్పటి నుంచో పరిశీలన ఉందని కేంద్రం చెప్తుంది. మీరేమో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి. మెట్రో గత 10 ఏళ్ళు మెట్రో పుట్టుకురాలు, మెట్రో ఒక్క గజం ముందుకెళ్ళిందా మెట్రో? ఇప్పుడు మీరేం చేసినారు? కొత్తగా పెట్టిండ్రు. అరే మెట్రో హోల్ సిటీ కదా, హోల్ సిటీ నుంచి అరే పనులు అవుతున్నాయి, ఇంకేందుకు ఇక పనులు అవుతున్నాయి అంటేనే నిర్మాణం అయినట్టు. ఓకే, ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు చూడకుండా. మీరు కూడా ఐ థింక్ బీఆర్ఎస్ కి కనుక నడుతున్నారు అన్న. నేను మీకోసమే పనిచేసిన, మీకోసం మీన్స్ కాంగ్రెస్ పార్టీ కోసం, గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ దాంట్లో నేను కూడా ఉన్నా, అది మీకు కూడా తెలుసు. రాజకీయంగా మీరు ప్రతి కార్యక్రమానికి మేము చేదబద ఉంటాం. మీరు నిజం మాట్లాడండి. సరే, మెట్రో సంబంధించిన వ్యవహారాల్లో మనం ఎంత మందికి వెళ్ళాం, ఒకసారి ఓసిట్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మెట్రో ఇప్పుడు మన ఆధీనంలో రాబోతుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాబోతుంది. ఇది మనకు అంతే కదా. ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ వస్తుంది, అది మన అంతే కదా. ఇప్పుడు వరంగల్కి, హైదరాబాద్ తర్వాత వరంగల్ ఓరుగల్లు కాకతీయ నిర్మాణానికి వస్తున్నటువంటి ఓరుగల్లో కూడా మనకి ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఓకే, అది మనకు అంతే కదా. మనం చేసిన ప్రతి డిఎస్సి ఇస్తున్నాము, గ్రూప్ 1 ఇస్తున్నాము, గ్రూప్ 2 ఇస్తున్నాము, గ్రూప్ 4 ఇస్తున్నాము. మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని జాతీయ మన రాష్ట్ర చేసుకున్నాము. ఎక్కడండి ఏం చేయాలి చెప్పండి? బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆకేత చెప్పమంటారా? విపరీతమైనటువంటి ధనదాహానికి ఏర్పడి రాష్ట్రంలో చెరువులని, కుంటలని కబ్జాలు చేసి తన అన్యాయులకు, వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ పారిశ్రామికులకు అంటగట్టంగా అడ్డగోలుగా పెట్టేసి ఇప్పుడు మాట్లాడుతున్నారండి. ఓకే అన్న. సో అన్న సాయన్న, ఈ మధ్య ప్రెస్ మీట్లలో అంటే ఇక్కడ ఎక్స్ సీఎం కావచ్చు, ఎక్స్ మినిస్టర్లు కావచ్చు, హైదరాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్లు కావచ్చు, అందరినీ ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? ఎవరు? మీరే. టార్గెట్ ఏంటండి? వాళ్ళు ఒకరు మాత్రం ఇంకో సమయం చెప్తా. ఎవరైతే ఎందుకు మెట్టు సాయే అంత ఓవర్గా రియాక్షన్ అవుతున్నాడు? ఓవర్ కాదండి, ఇప్పుడు తలసాని శ్రీనివాస్ ఓవర్గా మాట్లాడుతున్నాడు, చూసుకుందాం అంటాడు, చేస్తున్నాడు. ఆయనకే ఉంది, ఏం చూసుకున్నాడు? ఆయన సరదా చూసుకుని పెద్ద గొప్ప అయినప్పుడు. ఓకే, ఇప్పుడు పెద్దరికగా మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారికి మాట్లాడే స్థాయిగా మాట్లాడి గత 30 ఏళ్ళు రాజకీయం చేస్తున్నాం, మా తెలుగు ఎట్లా మాట్లాడను? కనీస ధర్మంతో మాట్లాడండి. ఇంకా మీరు ఎమ్మెల్యే అయ్యారు, మీరు మంత్రి అయ్యారు గతంలో, కనీస మర్యాద లేకుండా మాట్లాడితే మేము అనుకుంటామండి. మీరు ఎవరైనా వంకరగా మాట్లాడితే మీరు రాయితం కొడితే మేము దానికి 10 రాయితం కొడతాం. అంటే రేవంత్ రెడ్డి గారు నన్ను విమర్శించిన తట్టుకోలేడా? అంటే నిర్మాణాత్మకమైన వివరణ ఇవ్వచ్చు, రాజకీయంగా ప్రశ్నలు ఇవ్వచ్చు, రాజకీయంగా సూచనలు ఇవ్వచ్చు, రాజకీయంగా మాట్లాడవచ్చు. కానీ వ్యక్తిగతంగా మాట్లాడి అప్పుడు మెట్టుసాయి గారు ఎంటర్ అయిపోతారు. ఇంకా 100% కావాల్సింది కదా. ఓకే, వస్తాం కూడా. ఇప్పుడు మేము ఇప్పుడు మాటల్లో ఉంది, గతంలో పెద్దగా అవుతుంది. ఇంకా ఎవరైనా ముఖ్యమంత్రి గారి నుంచి వంకరగా మాట్లాడితే ఇప్పుడు మాటల్లో ఉంది, గతంలో వచ్చే భవిష్యత్తు వేరే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఎక్స్ మినిస్టర్ల మీద, ఎక్స్ సీఎం పైన వేరే మాటలు మాట్లాడారు. ఏం మాట్లాడండి? మాట్లాడలేదా? ఏం మాట్లాడి చెప్పండి. ఇప్పుడు కాదు, కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడి లుచ్చమాట మాట్లాడా? మా కేటీఆర్ మర్యాద మాట్లాడాలా? అంటే మా ముఖ్యమంత్రి అంటే మా మర్యాద మాట్లాడాలా? కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు, అప్పుడు మీకు కనబడలేదా? ఆ మాటలు మీకు కనబడలేదా? అంటే అది మంచి అక్షరాలా? అది మంచి లక్షణం అంటే మీరు అన్నందుకు కొన్ని బూతులకు ఐడి కార్డు, బూతులకు ఆధార్ కార్డు, మీకు నచ్చిన భాషని సమాధానం చెప్తున్నాం. ఓకే, మీరే తెలంగాణ రాష్ట్రంలో ఆ భాషని తీసుకొచ్చినారు కాబట్టి అదే భాషని సమాధానం చెప్తున్నాం. ఓకే అన్న. సో ఈ బూతుల రాజకీయాలు పక్కన పెడితే నెక్స్ట్ ఎట్లుండవచ్చు అన్న? జిహెచ్ఎంసీ కావచ్చు, సాయనని కేవలం కార్పొరేషన్ గానే నెక్స్ట్ మళ్ళీ మన పెద్ద పొజిషన్లో చూసే అవకాశాలు ఉన్నాయా మాకు? నేను ఏమంటానంటే, రాష్ట్రంలో 116 సంబంధించినటువంటి కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ 97 గెలిచింది. బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది? 16, 19. ఎన్ని? 16, 19, 18.
ఒకటి ఎంఐఎం, 2 బీజేపీ, ఒక ఇండిపెండెంట్, ఇంకొక 4 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు 18లో ఎక్కడ గెలిచి చెప్పగలుగుతారా? ఇక్కడ మెదక్, సిరిసిల్ల అక్కడ సైడ్ సిరిసిల్ల ఒకటి, గజ్వేల్ ఒకటి, అదే ఉత్తర తెలంగాణలో గజ్వేల్ ఒకటి, సిరిసిల్ల ఒకటి. నీకు 18లో పటాన్చెరు 5 గెలిచింది అంటే ఒక్క అసెంబ్లీలో 5 గెలిచింది అంటే ఒక్క అసెంబ్లీ తీసేసి ఎక్కడి నుంచి పటాన్చెరు తీసేసి ఓకే ఎన్ని గెలిచిందండి? 13. దానికి మిసాలు గెలుస్తున్నారండి మీరు. గతంలో మీరు 4 గెలిచాడు కదా, ఇది పాయింట్. మీరు 4 గెలిచి అధికారంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి? 6 మంది అంటే 7 మంది. 6 మంది ఎమ్మెల్యేలు ఉంటే మేము అంతే గెలిచినాం. ఇప్పుడు మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు అండి? వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళతో మాతో అంతా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారా? చెప్పిన మాట చెప్పండి. ఓకే, మీ దగ్గర ఏం లేరు కదా? ఎవరు లేరు. వాళ్ళకి ఏం సంబంధం లేదు. చెప్పండి. ఏం సంబంధం లేదు. 37 మంది 37 మంది దగ్గర ఎంత గెలిచారండి? 18. నీకు గజ్వేలు, తూప్రాన్ వదిలేసేయండి, 2 పోతాయి. సిరిసిల్ల 3, 10 అంటే సరే. ఇప్పుడు సరే మీరు 37 ఎమ్మెల్యేలను యాడ్ చేసుకుంటే చెవెళ్ళలో కావచ్చు, జగిత్యాలలో కావచ్చు. జగిత్యాలలో ఎవరు ఈరోజు మీ జీవన్ రెడ్డి గారు మొత్తుకుంటున్నారు కదా, మా వర్గం వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటే సంజయ్ వర్గానికి అవకాశం ఇచ్చింది అని. సో అవన్నీ కలుపుకుంటే 50 అయితే, అవన్నీ కలుపుకుంటే 50 అయితే. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎవరు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎవరు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ అవతల నుంచి వచ్చిన వాళ్ళు మీ పార్టీ కడియం శ్రీహరి గారు ఇచ్చిండ్రు, జగిత్యాల సంజయ్ గారు ఇచ్చిండ్రు, వాళ్ళే ఇచ్చిన బీఫామ్లు. మీరు వీడియోలు చూడలేరేమో, నా దగ్గర వీడియోలు ఉన్నాయి, చూపించమంటే చూపిస్తాను నేను. పార్టీ బీఫామ్ మీద ఎవరైతే గెలిచారో కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఓకే, అదే మీరు 37, అందుకే 10 మందిని యాడ్ చేయాలా మేనేజ్ చేయాలా అని అడిగింది నేను. ఒక ఎమ్మెల్యే మీ దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి గారితో ఒక పని అయితే లేదు, నా పైసా పని చేస్తలేడు అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ లో 5 మందిని గెలిపించుకుండు. ఎవరు? గుడెం మైపాల్ రెడ్డి గారు. నేను ఆయన పేరు ఫస్ట్ టైం వింటున్నా. ఓకే, ఇప్పటి వరకు వినలే. పటాన్చెరు ఎమ్మెల్యే మొన్న అయినా పేరు, మొన్న 5 మంది గెలిచారు కదా, అప్పుడు 5 మంది మున్సిపల్ చైర్మన్ గెలిచినప్పుడు నేను గుడెం మైపాల్ రెడ్డి పేరున్నా. అప్పటి వరకు వినలే అసలు. మొన్న పేరు పటాన్చెరు ఎమ్మెల్యేనే తెలియదు. నాకు శ్రీనివాస్ గౌడ్ తెలుసాడా? ఓకే, నాకు కాట శ్రీనివాస్ గౌడ్ తెలుసు, ఆయన నీలమధు తెలుసు, అంతే. ఇంకెవరు నాకు తెలియదు. నేను మొన్న అయిన పేరు మీ పార్టీలో వచ్చి నేను 18 మున్సిపాలిటీ గెలిచినప్పుడు 5 మున్సిపాలిటీ గెలిచిందంటే మైపాల్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే, ఆయన పడచిన అప్పుడు ఓకే, ఇది ఓపెన్ ఫ్యాక్ట్. సరే అన్న, అండ్ జిహెచ్ఎంసీలో గట్టిగా ఉండదు కాంగ్రెస్ 100% కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే మున్సిపాలిటీలో 93% పైగా ఓటింగ్ షేర్ తీసుకొని 93 మున్సిపాలిటీ గెలుచుకొని గణనీయమైన పట్టణ స్థానాల్లో కూడా మేము గట్టిగా ఉన్నామని చెప్పి బీజేపీ పార్టీ కూడా ఓడగొట్టి వచ్చిన చరిత్ర మాది. ఇప్పుడు మేమేమంటే అర్బన్ మా హోటల్ మా సొంతం అంటే బీజేపీ పార్టీని ఎక్కడ గెలలేం. మీరున్నటువంటి వ్యవస్థల ఫస్ట్ టైం మేయర్ అయినా కరీంనగర్లో ఫస్ట్ టైం అయ్యారు. అదే ఎంపీ 5 కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ, మహబూబ్నగర్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ, రామగుండం కాంగ్రెస్ పార్టీ, మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ, ఖమ్మం ఉమ్మడిగా నల్గొండ మాది. ఒక స్టెప్ ఎక్కింది అంటున్నా నేను. ఎవరు? బీజేపీ వాళ్ళు. అరే కేంద్ర మంత్రి ఉన్నాడు, గతంలో ఒక స్టెప్ ఎక్కినరా లేదా? సరే, ఒక స్టెప్ ఎక్కినరా లేదా? గతంలో 250 మున్సిపల్ వార్డులు వస్తాయి, ఈ రోజు 300 పైచీలకు వచ్చినాయి వార్డులో. నేను చెప్తా కౌన్సిలర్లో. ఇప్పుడు బీఆర్జేపీలో గెలిచేటువంటి 28 మంది 30 మంది కార్పొరేటర్లలో 14 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన గతంలో వారి కార్పొరేటర్ టికెట్ ఇచ్చినాడు బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ క్యాండిడేట్లు లేరు భయ్యా. బీఫామ్ మీరే అన్నది క్యాండిడేట్ లేరు. బీజేపీ పార్టీకి క్యాండిడేట్ లేకుండే. గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్లకి గంపగుత్తగా తీసుకొని సునీల్ రావుని డిప్యూటీ మేయర్ చేసి, సునీల్ రావు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థి, మేయర్ పనిచేస్తున్నాడు, ఇప్పుడు డిప్యూటీ మేయర్ పనిచేస్తున్నాడు కరీంనగర్లో. ఆయన 14 మంది కార్పొరేట్ టికెట్ తెచ్చుకొని వ్యవస్థ చేసుకునే వాళ్ళు. బీజేపీ పార్టీ టికెట్ లేదు. సరే, పక్క పార్టీలు ఎందుకు సాయన? మన కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకుందాం. ఎంతవరకు పథకాలు వస్తున్నాయి, రైతు భరోసా ఎక్కడ ఉందని చెప్పేసి జనాలు అడుగుతున్నారు. రైతు భరోసా ఎప్పుడు వేస్తారని చెప్పేసి నేనేమంటున్నాను, ఫస్ట్ రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ యొక్క
వ్యవహారంలో పదమ ఒక అస్త్రము. ఓకే. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది కలగదు. ప్రతి ఒక్కరికి ఖాతాల్లో రైతు భరోసా 100కు 100 జమ తీరుతుంది. ఎక్కడ కూడా మొన్న 18,000 కోట్లు ఒకసారి గతంలో చేసినాము. ఆగస్టు నెలలో 9,000 కోట్లు, 18,000 కోట్లు, ఓకే, 9,000 కోట్లు ఒకసారి, 4,000 కోట్లు ఒకసారి, 5,000 కోట్లు ఒకసారి, మొత్తం 18,633 కోట్లు ఒకటేసారి. ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రం ఇవ్వలేదు. ఆ గణనీయ రాష్ట్రం మనకి తెలంగాణ ఇచ్చింది. అదేవిధంగా సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాము వడ్లకు. అంటే చెప్పడంలో ఫెయిల్యూర్ అవుతున్నా ఇంత చెప్పడం కాదు, రైతులు ఇప్పుడు నేను నువ్వు ఇచ్చినావు, నేను తీసుకున్నా, నేను హ్యాపీగా ఉన్నా, అవసరం వచ్చింది మొన్న ఓటేసిన. ఓకే, మొన్న ఓటేళ్ళా మొన్న ఎంతమంది అంటే నీకు రాజు మీకు సార్ రండి ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గతంలో 40 నుంచి లేదో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కోరుట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? ఇప్పుడు మనకు గెలిచిన ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ కనీసం ఒక చెప్పు. ఇప్పుడు మేము కూడా ముగ్గురు ఓడిపోయినాం. అధికారంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఎవరన్నా ఇస్తారు కదా. అంతేందుకు ఇప్పుడు నీతో పని ఉందన్న నాకు, డెఫినెట్ గా నేను జిందాబాద్ అని చెప్తా, అంతేగాని పక్కన ఎందుకు జిందాబాద్ చెప్తా? అంటే మీరు రిజల్ట్ చూసి మురిసిపోతుండ్రా? కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది అనుకుంటుండ్రా? ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎవరు? నేను ఏమంటున్నాను, ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎవరు? బీజేపీ పాయం శంకర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మున్సిపల్ చైర్మన్. కామారెడ్డి ఎమ్మెల్యే ఎవరు? వెంకటరమణారెడ్డి గారు, బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్. నిర్మల్ ఎమ్మెల్యే ఎవరు? బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్. ఆర్మూర్ ఎమ్మెల్యే ఎవరు? బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్. కోరుట్ల ఎమ్మెల్యే ఎవరు? బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్. కానీ మా దగ్గర ఓడిపోయినాము. నారాయణపేట ఓడిపోయినాం, సిద్ధంగా చుట్టాం కదా. నారాయణపేటలో మేము ఓడిపోయినాం, బీజేపీ గెలిచింది. చేస్తున్నాం, మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఎట్లా గెలిచినావు. ఇబ్బంది ఉందో ఈ రిజల్ట్ చూసి మీరు హైప్ అంటే మాకు మేమే ఫీల్ అవుతుండ్రా అంటున్నా నేను. సరే ఒక మాట, గతంలో ఎన్నో మీకు ఒక మాట, గత 40 సంవత్సరాలు రాజకీయం తీయండి. అటు భువనగిరి, ఇటు రామగుండం, అటు మన నాగకర్నూలు, ఈ 3 అసెంబ్లీల్లో గత 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ గెలలేదు. 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గెలలేదు. 1984 నుంచి నాగర్ కర్నూలులో కానివ్వండి, భువనగిరిలో కానివ్వండి, అదేవిధంగా రామగుండంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవలేదు. అయినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది మన అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే స్పష్టమైనటువంటి నిర్మాణాత్మక రాజకీయం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చేస్తుంది. కాబట్టి పూర్తి విశ్వాసంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించారు. ఇంకోటి గతంలో ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ జెడ్పీసీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, సిఎంసీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఎంఎంసీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఇట్లా 3 విభాగాలుగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎందుకు? అభివృద్ధి వ్యవస్థకు నిర్మాణంగా చేయాలని చెప్పి. ముందడుగా జిహెచ్ఎంసీ అవన్నీ అవుతాయి. ఎన్నికలు అనేది కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. సర్పంచ్ గెలుపు మనదే. సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలు కానివ్వండి, పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, ప్రతి ఎన్నికలా తీసుకుంటాం. ఓకే, ఏదో గాలికి మాట్లాడేసి ఉండం. ఎన్నికలా తీసుకోవడంలో రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన వార్డు మెంబర్కి ఎలాగైతే మన ప్రచారం చేస్తారో పార్లమెంట్ సభ్యుని కూడా అట్లే ప్రచారం చేస్తారు. ఎస్, గల్లీ తిరుగుతాడు అని చెప్పి, ఎస్ నన్ను గెలిపించిన కార్యకర్తల కోసం నేను గల్లీ తిరుగుతా, నన్ను గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండా మీద కార్యకర్తలు నేను గల్లీ వస్తా, వాడకి వస్తా, ఆ వార్డుకి వస్తా అని చెప్పినారు. ఆ రాజకీయ నాయకత్వంలో పనిచేసినందుకు మాకు గర్వంగా ఉంది. మేము ఆ నాయకత్వం పనిచేసినందుకు మేము ఇంకా భవిష్యత్తులో కూడా ఎలాంటి రాజకీయం చేయాలంటే మాకు పూర్తి దిశ రూపకల్పన చేసినటువంటి నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారు. సో నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఖర్చు పేసేసింది ఇక 100కు 100%. 2033 వరకు, 2034 వరకు, 2034 వరకు ఖర్చుని ఎవరు తీయరు. అయితే ఖర్చు కాదండి, నిర్మాణం అంటే రూపకల్పన అంటే రాజకీయంలో మనం చేసే ప్రతి నిర్మాణం, మనం చేసే ప్రతి పని, మనకు ప్రతి దారి చూపించే ఒక రాజకీయ వ్యవహారం ఉంటుంది. ప్రజలు స్పష్టంగా ఆశించినప్పుడు పూర్తి విశ్వాసంతో దగ్గర ముందుకెళ్తా ఉంటాం. గతంలో ఒక మాట, సంఖ్యాబలం కన్నా సంకల్పం గొప్పది. ఓకే, మీ సంఖ్యాబలమా సంకల్పమా? గతంలో మీరు సంఖ్యలు చెప్తుంటే నాకు సంఖ్యాబలం అన్నట్టు. సంఖ్యాబలం గతంలో 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 63 మంది ఎమ్మెల్యేలు. సంఖ్యాబలం 6 ఉన్నా 63 ఎమ్మెల్యేలు. సంఖ్యాబలం కన్నా సంకల్పం గొప్పది. ఆ సంకల్పంతో పనిచేసి 6 + 3 ఎంత? 9. అప్పుడే 64 ఎమ్మెల్యేలు వచ్చారు. 6 మంది ఎమ్మెల్యేలు, 3 పార్లమెంట్ సభ్యులు గతంలో. 6 + 3 9. అప్పుడు మళ్ళీ 64 వచ్చింది. మరి మనం రాజకీయం మాట్లాడుతున్నాం. సంఖ్యాబలం కన్నా సంకల్పం గొప్పంతో ముందుకెళ్ళిన రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినారు.
ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉండబోతుంది. ఓకే, సో కాన్ఫిడెన్స్ సంక్షేమమే కాన్ఫిడెన్స్ అయితే కాదు కానీ సంక్షేమమే ఆయుధం. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు నో కాన్ఫిడెన్స్ మారుతున్నాం చాలా వరకు కాన్ఫిడెన్స్ ముఖ్యమని చెప్తున్నాను. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ హరీష్ రావు కూడా ఓడిపోతారు పక్క డౌటే లేదు. పోనీ అరెస్ట్ అవుతారా? అరెస్ట్ ఇప్పుడు దొంగ ఎప్పుడైనా దొంగనే అండి. ఓకే, ఈరోజు కాకపోతే రేపైనా. ఇప్పుడు ఇలాంటి దుర్మార్గులు ఇప్పుడు రాజకీయం చేసేసి చిల్లర మాట మాత్రం దొంగలు వ్యవస్థ ఉంటుంది. చట్టం తన పని చేసుకుని పోతుంది ఎవరన్నా కానీ. ఒక మాట చెప్పాను, కాళేశ్వరం అనేది మీ దృష్టిలో ఏం చెప్పాను? నేనేమంటే 100 రూపాయలు అయ్యే నిర్మాణానికి 100 కోట్లు పెట్టడం అది మంచి ప్రాజెక్టా వేస్ట్ ప్రాజెక్టా మీ దృష్టిలో? నేనేమంటున్నా జూరాల గానీ నెట్టంపాడు గానీ కాళేశ్వరం గురించి అంటే కాళేశ్వరం మంచి ప్రాజెక్టా కాదు అది ఒక్కటే చెప్పాలి. కాళేశ్వరం ఒక కూలేశ్వరం అంతే కదా, ఒక క్లారిటీ అంటారు. కూలేశ్వర చంద్రశేఖరరావు నిర్మాణంతో అది కూలిపోయిన కూలేశ్వరానికి కొన్ని 100,000 కోట్ల రూపాయలు మురిక్కాలు లేచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆగం చేసినట్టు వాళ్ళ చేతులని తెలంగాణ ప్రజలు గుర్తించారు. కాబట్టి గతం ఎన్నికల్లో మిమ్మల్ని కర్ర కాల్చి వాత పెట్టి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఆ ప్రతిపక్షం దక్కకుండా కూడా మీకు చేస్తారు. అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చే తీర్పు. సో క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మరి అదే కాళేశ్వరం అదే కూలేశ్వరంని ఓ 2-3 బ్యారేజ్లు మేము చక్కగా చేయించుకొని మేము నడిపిస్తామని చెప్పేసి మీ సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు కదా. అంటే అది పనికొచ్చే ప్రాజెక్టే కదా, దానివల్ల బాగుపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. దానివల్ల ఇక్కడ అదేమంటారు మన మెదక్ నుంచి చూసుకుంటే అక్కడ వరకు రైతులు ప్రతి ఒక్క దగ్గర మల్లన్న సాగర్ వాళ్ళు వీళ్ళందరూ బాగుపడుతున్న వాళ్ళే ఉన్నారు కదా. అంటే అప్పుడేమో కూలేశ్వరం అయిపోయింది మీకు ఎలక్షన్లో, ఇప్పుడేమో కొన్ని పైసలు వేస్తే మంచిగా అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. కొండపోచమ్మ కానీ రంగనాథ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ మీరు అంటున్నట్టు కాళేశ్వరం కానీ నేను రోజు చెప్తున్నాను. మనకు గత నిర్మాణాలు పోల్చుకుందాం. గత నిర్మాణాలు నిజాం సాగర్ కానీ జూరాల వీటి గురించి నెట్టంపాడు కానీ మంజీరా కానీ నేను ఏమంటున్నాను సింగూరు కానీ ఇవన్నీ నిర్మాణాలు ఎందుకు కూలిపోలేదు? అప్పుడు అత్యాధునిక వ్యవస్థ లేకుండే. ఈ నిర్మాణం జరిగినప్పుడు ఇలాంటి సెల్ ఫోన్లలో కూడా చూసుకునేంత వ్యవస్థ లేకుండే, ఇలాంటి పరికరాలు లేకుండే, మానవ నిర్మితమైన నిర్మాణాలు ఉన్న సమయంలో కట్టడాలు తెలంగాణ నిర్మాణం చేసింది. ఇంతటి వ్యవస్థ ఇంత అత్యంత వ్యవస్థ మొత్తం కంప్యూటర్ వ్యవస్థ అయినా కూడా మీరు కట్టిన కూలేశ్వరము మీరు కట్టిన కాళేశ్వరం కూలి ఎట్లా కూలింది? నేనేమంటున్నా ఎట్లా కూలింది? బ్యారేజ్ కూలింది, సగం బ్యారేజ్ కూలింది. ఒక మాట చెప్తున్నా పెద్ద మనిషి, ఒకసారి మనం చెత్త వేసిన తర్వాత కింద ఒక పిల్లర్ కూలిపోతే ఇల్లు కూలిపోతుంది అని చెప్పి తెలియని వాళ్ళతో మనం మాట్లాడదు చెప్పండి. సరే, ఇప్పుడైతే అది మంచిగా చేపిస్తున్నారు 100% ప్రజల యొక్క నిర్మాణం డబ్బది. మీ కేసీఆర్ ఇంట్లో నుంచో తన కాదు, ప్రజా నిర్మాణాన్ని 19,000 కోట్ల నిర్మాణాన్ని 76,000 కోట్లకు తీసుకొచ్చి ఆ 50,000 60,000 కోట్ల రూపాయలు నీళ్ళలో పాడివేసి ఎత్తిపోతల. ఇంకోటి బాగా ట్రోల్ అవుతుంది. కేరళకు 1,000 కోట్లు ఇస్తాము ఇక్కడ వాళ్ళం అందరం కలిసి, తర్వాత గాంధీ కుటుంబానికి తలుచుకుంటే మేము 2,000 కోట్లు ఇస్తాము, అది ఇదని సోషల్ మీడియా ట్రోల్స్ అవుతున్నాయి. అంటే మన పైసలు ఏమన్నా మీరు తీసుకెళ్ళి అక్కడ కేరళ ఎలక్షన్లలో లేకపోతే గాంధీ కుటుంబానికి ఇస్తున్నా ఏటీఎం లాగా ఏమన్నా పోస్టు తెలంగాణ రాష్ట్రంలో 56 లక్షల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉంది. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త 2,000 రూపాయలు చొప్పున ఇస్తాము. 2,000 రూపాయలు మేము ఇస్తాము. మా కుటుంబం మా కాంగ్రెస్ మేము ఇస్తాము. అదే తెలంగాణ ప్రజల కాంగ్రెస్ పార్టీ సొమ్ము ఇస్తామండి. ప్రజల సొమ్ము ఏమి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సొమ్ము ఇస్తాము. 56,67,287 సభ్యతల నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఇస్తుంది. తలా ఒక్కరు మేము వేస్తాం, 2,000 రూపాయలు వేసుకొని ఇస్తాం. ఓకే, అది మా ఘనత. ప్రజల సొమ్ము దగ్గర ప్రజల సొమ్ముకి ఎందుకండి? మేము మీలాగా 1,500 కోట్లు 10 సంవత్సరాలు మేము అకౌంట్ వేసుకోలేము. 75 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో కేవలం మా అకౌంట్కి 3 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో మీ దగ్గర 1,000 కోట్లు వచ్చినాయండి. అంతా ఏం చేసింది మీరు? బీఆర్ఎస్ పార్టీ దొంగ పని లంగ పని చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో 2014 నుంచి 2023 దాకా కొన్ని 100,000 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఎట్టు వచ్చిందో అది చెప్పండి. 70 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర రాజ్యంలో 56 సంవత్సరాలు పైగా మన తెలంగాణ ఉమ్మడి రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా గాంధీ భవన్లో కేవలం 3,16 లక్షలు మాత్రమే ఉంటాయి. కానీ 10 సంవత్సరాలు పనిచేసిన మీకు 1,500 కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చిందో అది చెప్పండి దుర్మార్గులారా. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రక్తం ఇచ్చి కాపాడుకుంటే కాంగ్రెస్ పార్టీని 2,000 రూపాయలు ఏం మాకు లెక్కండి? ఓకే, మాకు చెప్పు లెక్క. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నికాసైన కార్యకర్త ఉంటాడు అంటారు కదా, కట్టర్ కాంగ్రెస్ అని చెప్పి.
మీరు పోయి అన్న ఊర్లో పోండి, కూర్చోండి. ఒక నిజమైన కార్యకర్త ఏమేమి మాట్లాడతాడు. ఎస్, ఇంట్లో కోడు లేకున్నా, ఇంట్లో గుడ్డ లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం 2,000 రూపాయలుగా 5 రూపాయలు ఇస్తారు. ఓకేనా, అది కాంగ్రెస్ పార్టీ అదొక డౌట్ వచ్చిందన్న, అంటే Yes, 100% ప్రజల పైసలా లేకపోతే మీ పైసలా, క్లారిటీ కోసం అడిగిన. 67,367 మంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో 100% ఇస్తాము. ఓకేనా, మా సొమ్మిస్తాము, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబం సొమ్మిస్తాము. సో అన్న సరే ఈ రాజకీయాలు పక్కన పెడదాం. నేను మీతోటి ఏదో మాట్లాడదాం అని వస్తే మీరు అవి అన్న అంటారు. నెక్స్ట్ ఏందన్న మెట్టుసాయి అన్న టార్గెట్ ఏంది? ఇంకా 20 భవిష్యత్ కార్యాచరణ 20 సంవత్సరాలు రాజకీయం చేస్తారు రాజు. పక్క ఓకే, హైదరాబాద్ ఎమ్మెల్యేగా చూడొచ్చు సాయన్న మేము? తప్పకుండా చూడొచ్చు. నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా చూడొచ్చు, దేవుడి కాంగ్రెస్ ఎంపీగా చూడొచ్చు. వావ్, పెద్ద sketch. ఎందుకంటే రాజకీయం చేస్తున్నాం కదా అన్న, హైదరాబాద్ నగరంలో రాజకీయం చేస్తున్నాము. ఇప్పుడు మొత్తం నేర్చుకున్నారా? తప్ప మొత్తం తప్పలేదు. తప్పు కదా. మినిస్టర్ అవ్వడం అంటే ఆశించడం తప్పగా సీఎంగా కూడా ఎవరికైనా ఆశ ఉంటుంది, అది కామన్. సీఎం గారు ఒకటే మాట చెప్పినారు, మీరు పని చేయండి, నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేము కాపాడుకుంటాం, ఎవరు పని చేస్తారో నాయకులు మేము చూసుకుంటాం. ఓకే, పని చేయడం మా పని. ఆయన ఎమ్మెల్యే చేస్తారా, ఎంపీ చేస్తారా, ఇంకేమైనా చేస్తారా, పార్టీ కార్యకర్త ఏం చేస్తారా, మళ్ళీ చైర్మన్ చేస్తారా, ఇంకే పని చెప్పకపోతారా, పనికి నిర్మాణానికి పూర్తి చేస్తుందో మేము పని చేస్తాము. ఇంకా 20 సంవత్సరాలు రాజకీయం చేస్తా. హైదరాబాద్ నగరంలో ఒక అంటే నేను నాకు ఆరాధ్యమైన రాజకీయ నాయకుడు PGR. ఓకే, ఆయనలాగా ఒక పేరు సంపాదించుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు మేలు చేయడం మన లక్ష్యం ఉంది. ఓకే, మన బస్తీలో పిల్లగాడు, లోకల్ బాయ్, టెన్షన్ ఏమీ లేదు. అన్న రాజకీయమే వ్యవహారము, కాంగ్రెస్ పార్టీ మా ఎజెండా, మా ముఖ్యమంత్రి గారి దశ వ్యవహారం చేస్తాము. ఆయన చెప్పిన మాట మాకు వేదవాక్కు. ఇప్పుడు మనం సరే కార్పొరేషన్ చైర్మన్ అనేది పరోక్ష రాజకీయం అన్న, ప్రత్యక్ష రాజకీయం అనేది మనం ఎమ్మెల్యే గెలవడము, రేపు కార్పొరేటర్ గెలవడము, ఎంపీ గెలవడం ప్రత్యక్ష. సో మరి ప్రత్యక్ష రాజకీయాలు కూడా సాయన్న మొత్తం నేర్చుకుండా, అంటే 14 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మనం ఏదో నేర్చుకుంటాం కదా. 15 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి మంచిగా నేర్చుకున్నాము. ఇంకా ఒకటి మనం ఐఎమ్ నిత్య విద్యార్థి. ఓకే, ఏదైనా నేర్చుకుంటుంటాం అంతే, దానికి టెన్షన్ లేదు. తప్పైతే తెలుసుకుంటాము, ఇంకా మంచిగా ప్రయత్నిస్తూ ఉంటాము. రాజకీయంలో నేర్చుకోవడమే నిత్య విద్యార్థిగా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ మార్గం ముందుకెళ్తూ ఉంటాము. నిర్మాణము, వ్యవస్థ, రాజకీయము, ఎజెండా, రూపకల్పన, మన భవిష్యత్ కార్యాచరణ అనేది ప్రజలు నిర్ణయిస్తుంటారు. పని తీసుకొని పోవడమే నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రిగా చెప్పిన ప్రతి ఆదేశాలు పాటించడమే, పార్టీ అధ్యక్షుడు పాటించడం ముందుకెళ్ళడం. ఓకే అన్న, సో కలుద్దాం అన్న త్వరలో మళ్ళీ. థ్యాంక్ యూ అన్న, చాలా రోజుల తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ. సో ఇది మన కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి గారితో స్పెషల్ చిట్చాట్. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.